విశాఖ టాకీస్, ఎన్కే థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, యుద్ధం ఎవరితోనైనా ఈ సినిమాని టైటిల్ స్టార్ట్ చేసేటప్పుడే మన తరుణ్ గారు అందరం కలిపి యుద్ధం టైటిల్ ఎలాగైనా ఈ టైటిల్ బాగుంటుంది, ఎందుకంటే ఇంతకుముందు హిట్ అయిందని చెప్పేసి ఈ టైటిల్ పెడదాం అనుకున్నాం, పెట్టాం. అలాగే మరి తరుణ్ గారు, హ్యామీ గౌతమి, శ్రీహరి అన్న ఇది అందరికీ ఆయనకి ఇష్టమైన సినిమా ఇది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా శ్రీహరి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే తరుణ్తో నేను ఇది ఫస్ట్ టైం ఇద్దరు కాంబినేషన్ చేస్తున్నాం కనుక ఈ సినిమా అది మంచి సినిమా అవుతుంది. సబ్జెక్ట్ ఇది కంపల్సరీ ఇది చేయాలని దీని మీద బాగా ఇష్టమైంది. ఆయన ఎప్పుడు కూడా ఈ సినిమా కోసం అడిగే వ్యక్తి, మా సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబరు. కాకపోతే ఏంటంటే ఈరోజు ట్రైలర్ లాంచింగ్ కానీ అన్నీ చేసుకుంటున్న కార్యక్రమంలో ఆయన లేడు అనేది ఒక బాధ మాత్రం ఉంది. శ్రీహరి గారికి అంకితం ఇస్తూ ఈ సినిమా మొత్తం టోటల్గా ఈ సినిమా రిలీజ్కి ఏదైనా క్రెడిట్ మొత్తం టోటల్గా శ్రీహరి గారు, ఎందుకంటే మా సొంత ఇంట్లో అన్నయ్య కింద లెక్క అయినా కనుక ఆయనకి మేము అంకితం ఇస్తున్నాం. అలాగే ఈ సినిమాకి ఒక నట్టికుమార్ కాదు, భారతీ గణేష్ హీరో గారు, మొత్తం అందరూ తరుణ్ గారు అందరూ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమా పూర్తి అవడానికి అందరూ సహాయ సహకారాలు అందించారు. అలాగే దీనికి ప్రత్యేకంగా మా సాధక్ గారు ఫైనాన్స్ సాధక్ గారు ఈ సినిమాని ఎలాగైనా సినిమా పండగ రిలీజ్ చేయాలని పట్టుదలతో ఒక నెల రోజుల నుంచి పాపం రాత్రనగా మాతో పాటు ఉండి సహాయం చేసి నిలబెడుతున్నందుకు ఆయనకి ఫైనాన్సర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాకి మరి శ్రీకాంత్ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు, అలాగే కళ్యాణ్ అన్న ఈ సినిమాకి ఎంతో ఆయన బ్యాక్గ్రౌండ్ నుండి మొత్తం టోటల్గా సపోర్ట్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అలాగే శ్రీకాంత్ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు ఆయనకి అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా 11 ఆడియో రిలీజు 11 ఆడియో రిలీజ్, ఇది 16 సినిమా రిలీజ్ చేయాలని వర్క్ అంత ఫాస్ట్గా చేస్తూ వస్తున్నాం. నట్టికుమార్ ఈ సినిమాని బాగా కష్టపడి తీశాడు. అతని కెరీర్లో పెద్ద సినిమా, బాగా కష్టపడి తీసిన సినిమా. దానికి ఆ సినిమాకి డైరెక్టర్ అనేవాడు మంచి టెక్నీషియన్ అవటం వల్ల నట్టికుమార్ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ట్రైలర్ చూస్తే చాలా రిచ్గాను మంచి ఎమోషన్గా ఉంది. ఈ సినిమా వెనక ఎన్నెన్ని కష్టాలు పడ్డారనేది తెలుసు. నూతన సంవత్సరంలో తరుణ్కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలి, మంచి క్యాస్టింగ్ ఉంది. ఈ కథ నాకు తెలుసు. ఇందాక నట్టికుమార్ అన్నట్టు మా శ్రీహరికి ఈ సినిమా బాగా ఇష్టమైన సినిమా. నేను శ్రీహరి సార్ అన్న చాలా మీడియాలో చెప్పారు, ఒక ఎమోషనల్ ఒక మాస్ లీడర్కు ఒక యూత్ స్టూడెంట్స్ లీడర్కు జరిగిన ఒక లవ్ సబ్జెక్ట్ ఇది, విత్ యాక్షన్ కూడా కలిపి. టెక్నీషియన్ నేను ఎక్కడేం కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రొడ్యూసర్ ఎక్కడేం కాంప్రమైజ్ ఆగవద్దని చెప్పి నా ప్రొడ్యూసర్కి నేను హీరో తరుణ్ గారు కొంచెం కష్టపట్టే తీసుకున్నాము అన్ని విధంగా. బట్ దానికి రిజల్ట్ స్క్రీన్లో నేను చూపించాను, చాలా బాగా వచ్చింది ట్రైలర్. ఇది పిక్చర్ కూడా దీనిలో ఎన్నో ఒక 100% ఎక్కువ చేసుకున్నాము. నా గురించి చెప్పాలన్నా నా గురుగారు కళ్యాణ్ సార్కి తెలుసు. చెన్నైలో టెక్నీషియన్ చదివి ప్లస్ పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేసి అక్కడ సూపర్ గుడ్ బ్యానర్లో విజయకాంత్ సిమ్రాన్ తోటి కన్నుపడపోదు అని పిక్చర్ చేసి ఇక్కడ అమాయకుడు చేసి ఇక్కడ ఉన్నాను. ఈ సినిమా గురించి శ్రీహరి కూడా నాకు చాలాసార్లు చెప్పాడు, చాలా బాగా వస్తుంది, మీ తరుణ్తో చేస్తున్నాను నేను ఫస్ట్ కాంబినేషన్ అని. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తరుణ్ చాలా బాగున్నాడు, ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. తరుణ్ కూడా ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు మధ్య మధ్యలో చెప్తానే ఉన్నాడు. డెఫినెట్గా ఈ సినిమా తరుణ్కి మంచి లైఫ్ వస్తుందని అనుకుంటున్నాను. అలాగే నట్టికుమార్ గారు ఈ సినిమాతో ఎంతో డబ్బులు సంపాదించాలని. అలాగే భారతీ గణేష్, ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు, మంచి టెక్నీషియన్. ఆయన దగ్గర కూడా నేను 2-3 సబ్జెక్టులు వినటం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా బాగా తీసి ఉంటాడు అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ముందుగా కళ్యాణ్ అంకుల్కి, శ్రీకాంత్ గారికి ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనలీ ట్రైలర్ లాంచ్ చేసాం చాలా రోజుల తర్వాత, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో
వెరీ హ్యాపీ. హోప్ఫుల్లీ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో 11th ఆడియో రిలీజ్ అండ్ 16th 17th ఆ టైంలో మూవీ రిలీజ్ అనుకుంటున్నాం. చాలా హర్డిల్స్ ఫేస్ చేసాం షూటింగ్ అప్పుడు, అంటే వేరియస్ రీజన్స్. సో బట్ స్టిల్ ఫైనలీ యుద్ధం టైటిల్ పెట్టినందుకు నిజంగా ఈ యుద్ధం చేసాం ఇది. ఫైనలీ యుద్ధం చేసాం కాబట్టి సో యుద్ధంలో ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి అది మనమే గెలుస్తాం, మేమే గెలుస్తాం. సో అలాగే డైరెక్టర్ భారతి గణేష్ గారు, ఆయన నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడే ఐ రియలీ లైక్ ఇట్. అండ్ చాలా ఫాస్ట్ అయిన డైరెక్షన్ కూడా, మీ ట్రైలర్ ఎంత ఫాస్ట్గా ఉందో షూటింగ్ కూడా అలాగే ఫాస్ట్గా చేస్తాడు ఆయన.